మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది 5 సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు నిద్రలేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం అన్నా? మళ్ళా 8,000 కోట్ల అప్పు తెచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళా బీజేపీకి మనం స్పెషల్ స్టేటస్, పోలవరము, రాజధాని ఇలాంటి తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ మహిళలను మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళా 25 లక్షల ఇల్లులు కడతాను పేదల కోసం అని చెప్పి మళ్ళీ పేదల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికన్నా సిద్ధం వీళ్ళు? మళ్ళీ మీ నెత్తిన ట్రోఫీ పెట్టడానికి సిద్ధం, మళ్ళీ మీ చేతిలో చిప్ అయ్యడానికి సిద్ధం. మళ్ళీ నమ్మి వీళ్ళకు ఓట్లేస్తే ఈసారి భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు, ఈసారి చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అన్నా, ఓట్లు ఎలక్షన్లు వచ్చాయి, మీ ఓట్ల కోసం వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎంతనా? ఓటుకి ఎంతట? 5, 4, 5 తీసుకోండి, ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి. కానీ ఓటేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లేయకపోతే మీ జీవితం నాశనం అవ్వడమే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మళ్ళీ బిడ్డలకు ఉద్యోగాలు రావు, మళ్ళీ వ్యవసాయం దండుగైపోతుంది, మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు చూశారు, వ్యవసాయం దండగైపోయింది, బిడ్డలకు ఉద్యోగాలు రాక వలసలు వెళ్ళిపోతున్నారు, రాజధాని రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు. ఏ ఒక్క మేలు చెయ్యని వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలన్నా? ఏం చేశారన్నా 5 సంవత్సరాలు? ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరన్నా? మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? మీ ప్రేమ, మీ అభిమానము ఓట్లకు డబ్బులకు అమ్ముడుపోతుందా? ఆలోచన చేయండి. ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఎక్కడ బ్రాండ్లు అన్నా ఇవన్నీ బయట ఎక్కడా లేవు, మన దగ్గరే ఉన్నాయి. బయట 60 రూపాయలు ఉంటే ఈరెక్కడ 250 రూపాయలు ఉందమ్మా క్వార్టర్ అంటున్నారు. ఈ నాసి రకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25% మంది గుండె, లివరు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏమన్నా హెల్త్ చెకప్లు ఉన్నాయా? ఏం పద్ధతి అన్నా ఇది? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా. ఇలా అన్ని మాఫియాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆఖరికి హత్యా రాజకీయాలు. సొంత చిన్నాననే కొడుకును పొట్టన పెట్టుకున్న అవినాష్ రెడ్డి గారికి